మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్లో న్యాయ సేవల వికేంద్రీకరణ దిశగా తొలి అడుగు పడబోతోంది. కర్నూలు డివిజన్ బెంచ్ని 90 రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఆదోని పర్యటనకి ఆయన వెళ్ళారు. అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఒకప్పుడు ఆదోని చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా కమర్షియల్ సెంటర్గా ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా పర్యటనకి మంత్రి నారా లోకేష్ వెళ్ళారు. 90 రోజుల్లో కర్నూలులో డివిజన్ బెంచ్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్టు మంత్రి ప్రకటించారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే కర్నూలు డివిజన్ బెంచ్ అనేటువంటి నినాదం ఈ రోజు కాదు. ఇది ఒకసారి మనం చూస్తే లొకేషన్స్ వైజ్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఈ ప్రాంతంలో పెట్టిన తర్వాత ఇక్కడ విశాఖలో పెడితే ఇంకా దూరం అయి ఉండేది. కానీ ఇక్కడ డిసైడ్ చేసిన తర్వాత కూడా గతంలో రాయలసీమకి రాజధాని లేదంటే హైకోర్టు అనేటువంటి నినాదం ఉంది కాబట్టి రాజధాని అమరావతికి వెళ్ళింది కాబట్టి, అంటే కోస్తా ప్రాంతంలో ఉంది కాబట్టి హైకోర్టుని రాయలసీమలో పెట్టాలనే డిమాండ్ ఉంది. సో దాన్ని ఎన్నికల నినాదంగా కూడా కూటమి నాయకత్వం సమర్థించింది. ఆ క్రమంలోనే ఆదోని పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు కాబోతుంది. ఎందుకంటే గతంలోనే ఒక దాదాపు 7-8 నెలల క్రితమే అన్ని ప్రతిపాదనల్ని, అంటే జనవరి ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతిపాదనల్ని పరిశీలించి కర్నూలులో ఇమ్మీడియట్గా డివిజన్ బెంచ్ ఏర్పాటు చేస్తే తాత్కాలిక భవనంగా ఎక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి అంశం పైన కూడా విస్తృతమైన చర్చ జరిపింది. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. వాస్తవానికి ఈ డివిజన్ బెంచ్ ఏర్పాటు అనేటువంటి ప్రతిపాదన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ రెండు సమన్వయంతో తీసుకునేటువంటి నిర్ణయం. ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటుకు తగినటువంటి చర్యలు తీసుకుంది. సో ఈ క్రమంలోనే 90 రోజుల్లో డివిజన్ బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టుగా మంత్రి ప్రకటించారు. డివిజన్ బెంచ్ ఏర్పాటు అయితే కనుక న్యాయ సేవలకు సంబంధించినటువంటి వికేంద్రీకరణ జరుగుతుంది. ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా కర్నూలు డివిజన్ బెంచే టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే హైకోర్టుకు వచ్చేటువంటి వ్యాజ్యాలకు సంబంధించి అమరావతి వరకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. సమయం ఆదా అవుతుంది. అలానే ప్రయాణ ఖర్చులు, ప్రయాణ బడలికలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది రాయలసీమ వాసులకి. ఈ క్రమంలోనే 90 రోజుల్లో ఏర్పాటు అనేటువంటి ప్రకటన మంత్రి నారా లోకేష్ ఆదోనిలో చేశారు. వాస్తవానికి ఆర్టికల్ 214 231 ప్రకారం హైకోర్టు జడ్జెస్కి సంబంధించినటువంటి యాక్ట్ని అమలు చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు తర్వాత కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధాన న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి బాధ్యత రాష్ట్ర హైకోర్టు తీసుకుంటుంది. సో ఒక టెంపరీ భవనాన్ని కూడా ఫైనల్ చేశారు. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ కొత్త భవనం ఒకటి నిర్మాణం అయి ఉంది, అది రెడీగా ఉంది. అలానే కొన్ని ప్రైవేటు భవనాలను కూడా చూశారు. సో వన్స్ ఇది డిసైడ్ అయిన తర్వాత హైకోర్టు ప్రతినిధి బృందం, సుప్రీంకోర్టు ప్రతినిధి బృందం సమన్వయంతో వచ్చి ఫైనల్ చేసినటువంటి ప్రదేశంలో ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటు అవుతుంది. శాశ్వత భవన నిర్మాణానికి కూడా ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేస్తుంది. వన్స్ ఈ బెంచ్ ఏర్పాటు అయిన తర్వాత కనీసం 2 నుంచి 3 ఏళ్లలో పూర్తి స్థాయి శాశ్వత భవనాన్ని నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. 90 రోజుల డెడ్ లైన్, అంటే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్, కర్నూలు డివిజన్ బెంచ్ ఏర్పాటు కాబోతుంది అనేది రాయలసీమ వాసులకు శుభవార్తగానే చెప్పాలి.